ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 27వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 27వ తేదీ శనివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు అనుకోని విధంగా ఊహించిన విధంగా చక్కటి ఉత్తమ ఫలితాలనైతే ప్రతి పనిలోనూ కూడా సాధించగలుగుతారండి. అదృష్టం కూడా మీ వెన్నంటే ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. మీ లక్ష్య సాధన కోసం మీరు ఎంతగానో ఏకాగ్రతతో దానికోసమే మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. దైవానుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. చక్కటి మనోధైర్యంతో మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎంత కష్టతరమైన పని అయినప్పటికీ కూడా దానిని మీరు పూర్తి చేయాలి అనే సంకల్పాన్ని అయితే పెట్టుకుంటారు. అది మీకు మీ యొక్క వ్యక్తిగతపరమైన విషయాలైనా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వ్యాపారానికి సంబంధించి వృత్తిపరమైనవైనా అయి ఉండొచ్చండి. ఏదైనా అయి ఉండొచ్చు. వాటినన్నిటినీ కూడా చక్కటి మనోధైర్యంతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏది అనుకుంటే దానిని సాధించాలి అనే ఒకే పట్టుదలతో మీరు ఈరోజు ముందుకు వెళ్తారండి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా అదే విధంగా మీ యొక్క సంకల్పం అయితే ఉంటుంది. మీరు ఈరోజు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. ఊహించిన దానికంటే అధికంగా లాభాలను పొందడం కానీ, అధికంగా మీరు ఆర్థికంగా సంపాదన పెరగడం కానీ మీకు ఒక రకంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే మీ యొక్క సంకల్పాన్ని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు మీ పక్కనే ఉంటారండి. అట్లాంటి వారి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎవరైతే మిమ్మల్ని చూసి ఓర్వలేక మీ మీద ఏదైనా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడటం కానీ, ఏదైనా మీ మీద తప్పుడు ప్రచారాలు చేయటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తను వహించడం వల్ల మీరు వాటి నుంచి తప్పించుకొని మీ పనులను మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా మీకు కలిసి వస్తుందండి. చక్కటి అనుకూలమైన యోగదాయకమైన కాలం అయితే ఈరోజు మీకు ఉండబోతుంది. ముఖ్యంగా కుటుంబంలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు చేసే పనికి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా, మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబంలో, మీ తల్లిదండ్రులైనా అయి ఉండొచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే మీ పెద్దలు ఉన్నారో వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు విజయాన్ని అయితే చేకూర్చబోతున్నాయండి. ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు, అలర్జీలు లేదా నడుముకి సంబంధించిన ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని మరింత పెద్దగా బాధించవు. అయినా మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటాయండి. అన్నింటా కూడా ఒకటే సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు విజయాలని చక్కగా అందిపుచ్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందడం, దానితో పాటు లాభాన్ని సంపాదించడం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుందండి. అందరికీ కూడా కలిసి వస్తుంది. వ్యాపారంలో మరింత ఉత్తమమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. గతంలో ఏదైతే విడిచిపెట్టిన పనులు ఉన్నాయో వాటి తాలూకా లావాదేవీలను చూడటం కానీ, గతంలో ఎవరినైనా వ్యక్తులను కలుసుకోవలసి వచ్చి కలవలేక ఇబ్బంది పడ్డారో అట్లాంటి వ్యక్తులను కలుసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, లేదా బంధుమిత్రులను కలుసుకోవటం కానీ ఇది కూడా మీకు ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. అంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి వృత్తిపరమైనవి కానీ, వారి యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ ఇట్లాంటి వాటిలో కూడా మీరు కొంతవరకు నిర్ణయాలను తీసుకోవటం కానీ, కొంతవరకు వారి యొక్క సలహాల సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం కానీ, ఏదైనా విషయంలో ఇది కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి. ప్రతి పనిని కూడా ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయాన్ని మరింత చేరువుగా మీరు పొందగలుగుతారండి. ప్రతి పనిలో కూడా మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను కాబట్టి చేసి తీరుతాను, దీనిలో తప్పకుండా నేను మంచిని చూస్తాను, విజయాన్ని సాధిస్తాను అనే ఒక ధైర్యం అనేది మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. సంకల్ప బలం కూడా ఎక్కువగా ఉంటుందండి.
పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క పనులను చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క మాట మెలకువతో ఇతరులను ఆకర్షించి మీ పనులనైతే మీరు చక్కపెట్టుకోగలుగుతారండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటానికి మీ మాట చాతుర్యము, అంతేకాకుండా మీ యొక్క ప్రవర్తన ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ప్రతి విషయంలో కూడా మీరు గెలుపు వైపుకే దారి తీస్తూ గెలుపు వైపుకే అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి మాటలను మీరు లక్ష్య పెట్టకుండా మీ పనులపైన మీరు శ్రద్ధ చూపిస్తూ మీరు రాబోయే రోజుల కోసం మీరు ప్రణాళిక వేసుకుంటూ అడుగులు వేయడం వల్ల మీరు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు మీకు ఎంతో చక్కటి ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా కొన్ని పరిస్థితుల్లో మీకు ఏర్పడబోతుంది. అంటే ఊహించకుండా మీరు అనుకోని విధంగా కూడా మీకు డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీకు ఖర్చులను కూడా నియంత్రించుకునే శక్తి అయితే ఈ రోజు ఉంటుందండి. దాని వలన కూడా మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అనవసరమైన ఖర్చుల జోలికి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్లకుండా నియంత్రణ చేసుకోగలుగుతారు. మీ పెద్దల యొక్క సలహాల మేరకు ప్రతి పనిని చేయగలుగుతారు. వారి యొక్క ఆజ్ఞ మేరకే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈ రోజు ఉండబోతుందండి. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇక మీదట ఆ సమస్యల నుంచి విముక్తులై చక్కటి రోజులనైతే మీరు గడిపే అవకాశం అయితే మీకు రాబోతుందండి. అన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల నుంచైనా మీకు ఒక చక్కటి విడుపు అనేది లభిస్తుంది. మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి మీకు ప్రత్యేకమైన సహాయ సహకారాలు అందడమే కాకుండా ప్రతి పనిలో కూడా వారి నుంచి మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుందండి. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ పనుల పట్ల ఆసక్తిని అయితే చూపించగలుగుతారు. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారండి. మీ గృహానికి సంబంధించినవి కానీ లేదంటే మీ వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవి కానీ అటువంటి వస్తువులను ఈ రోజు మీరు కొనుగోలు చేయడమే కాకుండా మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా ఈ రోజు హాజరవ్వడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టే విషయంలో కొందరు ముఖ్యమైన వ్యక్తులను ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారండి. వారి యొక్క సలహాలు కూడా మీకు ఎంతగానో మీ రానున్న రోజులకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. వారి సలహాలు అంతేకాకుండా వారి యొక్క నిర్ణయాలు కూడా కొన్ని అంశాలలో అవి ఒక మంచి దారినైతే చూపెట్టగలుగుతాయండి. అవి మీకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుంది. దైవ సహాయము అంతేకాకుండా గ్రహాల అనుకూలత వలన మీరు ఈ రోజు ఏదైతే అనుకుంటున్నారో అవన్నింటినీ సాధించడమే కాకుండా అందరి ప్రేమాదరణలను పొందగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతతను అయితే పొందగలుగుతారు. చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతుంది. మీరు ప్రతి పనిని విజయం వైపే దారితీస్తుంది. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మీ అవసరాలకు సరిపడా ధనాన్ని మీరు సంపాదించుకోవడమే కాకుండా ఇతరులకు సహాయం చేసే స్థాయిలో మీరు ఈ రోజైతే ఉండబోతున్నారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. ఇక ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు, తరగతి పరీక్షలకు, అంతేకాకుండా విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీకు చక్కటి ఉత్తీర్ణతా శాతం రావడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కునే అవకాశం అయితే ఉండబోతుందండి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో శుభాన్ని అయితే చేకూర్చబోతున్నాయి. చక్కగా మీ శ్రేయోభిలాషులు మీకు అన్ని రకాలుగా మీకు సహాయం చేయడమే కాకుండా వారి యొక్క ఆజ్ఞ మేరకు మీరు అడుగులు వేయటం వల్ల మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఎంతో సంతోషకరమైన రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీ పనులను అయితే చేసుకోగలుగుతారు. కొత్త తరహాలో మీ పనులను అయితే విభిన్నంగా చేసి మీరు మరింత మెప్పునైతే పొందగలుగుతారండి. మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. ఒక గుర్తింపును అనేది మీరు ఈరోజు సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో సంతోషకరమైన వాతావరణంలో మీ రోజులైతే గడపగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా, మీ చుట్టూ ఉన్న సన్నిహితులు కానీ మీ యొక్క సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహము అనేది లభిస్తుంది.
ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు కాసింత శ్రమపడి మీ యొక్క ఉద్యోగ వేటను ప్రయత్నిస్తే మీకు మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉండబోతుంది. అయితే మీరు దానికోసం అడుగులు వేసి ఆ దిశగా మీరు మీ యొక్క పనులనైతే చేయవలసి ఉంటుంది. ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ రోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి అవకాశాలతో మీరు అయితే మీ యొక్క ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తీర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న స్థానానికి బదిలీ కానీ మీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగులైన స్త్రీలు ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం లేకుండా మీ పనులను ఎంతో ఉత్సాహంతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా సమయానికి మీకు అప్పచెప్పిన పనినంతా సజావుగా పూర్తి చేయడమే కాకుండా పై అధికారుల నుంచి మీ చుట్టూ ఉన్న వారి నుంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. సమయానికంటే ముందే మీకు ఏదైతే అప్పచెప్పిన పని ఉందో దానిని పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. చక్కగా మీ రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఎవరైతే వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారంలో మీరు ఎంతో లాభాలను అయితే పొందగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు వ్యాపారంలో చక్కగా ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలన్నీ మీకు ఎదురవబోతున్నాయి. ఎలా చూసినా కూడా మీరు మీ వ్యాపారాన్ని ఎంతో ఉత్సాహంగా మీరు ఈ రోజైతే చేయగలుగుతారు. మీరు ఆర్థికంగా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మీకు ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఎంతో మానసిక సంతృప్తితో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంతేకాకుండా ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారు. చేతి నిండా మీరు డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. మీ పెట్టుబడులు అన్ని చక్కటి లాభాల వైపుకు దారితీస్తాయి. ప్రతి పని కూడా విజయం వైపుకే ఉంటుంది. చక్కగా మీరు మానసిక సంతృప్తిని అయితే పొందగలుగుతారు. ఏదైతే గతంలో పెట్టారో పెట్టుబడుల తాలూకు లావాదేవీలను కూడా ఈ రోజు మీరు జరపగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారం కూడా ఎంతో అభివృద్ధి పదంలో ఉంటుంది. ఎంతో లాభదాయకంగా ఈ రోజు మీకైతే ఉండబోతుందండి. ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ మార్కెటింగ్ మెలకువలతో చక్కటి అవకాశాలను మీకు పొందగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థానంలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. చక్కగా మీరు లాభాలు పొందే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చిరు వ్యాపారస్తులకు కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారం ఎంతో లాభదాయకంగా ముందుకు దూసుకు వెళ్లిపోతుందండి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఎలాంటి సందర్భంలోనైనా మీరు మీ వ్యాపారాన్ని ఎంతో చాకచక్యంగా మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు, విభేదాలు, కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఏమాత్రము కూడా బాధించవు. రోజు ముగిసే సమయానికి ఎంతో ప్రేమానురాగాలతో మీరు ఒకరికొకరు ఈ పూర్తి సహాయ సహకారాలు అందించుకుని మీరైతే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేకంగా మీకు అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఈ రాశి రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క నిర్ణయాలను మీరు అమలుపరిచే అవకాశం అయితే మీకు రాబోతుంది. అంతేకాకుండా మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందే అవకాశం కూడా ఈరోజు మీకు ఏర్పడబోతుంది. చక్కటి అనుకూలతలు అయితే మీకు ఉండబోతున్నాయండి. ఎవరైతే కోర్టు వ్యవహారాలు అంతేకాకుండా ఆస్తి వ్యవహారాలలో సతమతమవుతున్నారు అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు అందరూ అమలుపరచడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఈ రాశి వారు ఈ రోజు ధరించవలసిన రంగు తేనె వర్ణం అండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా
ఉండటానికి వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళాలతో అర్చన చేసి చిన్నారులకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.